అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. కర్కాటక రాశి, జూలై నెలలో కర్కాటక రాశి వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ నెల ప్రారంభంలో మిశ్రమ ఫలితాలను గోచరిస్తోంది. కాబట్టి ఈ నెల ప్రారంభంలో కొద్దిపాటి విభేదాలు ఆఫీస్లో ఉండవచ్చు. కాబట్టి ఎంతైనా జాగ్రత్తగా మాట్లాడడం, జాగ్రత్తగా నడుచుకోవడం ఎంతైనా అవసరం. అలాగే రెండవ వారంలో చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆ రెండవ వారంలో ఏదైనా ముఖ్యమైన పనులు మాట్లాడడానికి పోస్ట్పోన్ చేసుకోవడం ఎంతైనా అవసరం. కాబట్టి కర్కాటక రాశి వారు ప్రతినిత్యం సూర్యోదయానికన్నా ముందు లేచి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి ఆ తర్వాత ఇంట్లో నిత్య దీపారాధన పూజ చేసుకొని భగవన్నామ స్మరణ చేసుకుంటూ అనునిత్యం భగవంతుడికి పూజ చేసుకోవడం, ఉదయం సాయంత్రం అనేది చేసుకుంటూ ఏ పనైనా భగవంతుడి మీద భారం వేసి తల్లిదండ్రులని గనక ఆశీర్వాదం తీసుకొని మొదలు పెడితే ప్రతి పనిలోనూ విజయవంతంగా పూర్తి అనేది మీరు చేస్తారు. ఆఫీస్లోనూ, ఇంట్లో కానీ బయట కానీ ప్రతి చోట మీదే విజయం అవుతుంది. ప్రతిదీ ఏదైనా భయపడుతున్న విషయంగా అయితే అందులో నుంచి ఒక గుణపాఠం నేర్చుకోవాలి తప్ప అన్నీ నాకే జరుగుతున్నాయని భయపడకూడదు. నిరుత్సాహం అనేది అస్సలు పడకూడదు. ఏది జరిగినా మన మంచి కోసమే జరుగుతోందని ఒక లెసన్ లాగా మనం ఫీల్ అవుతూ దాని నుంచి ఏదైనా గ్రహించగలగాలి. అంతే తప్ప నెగిటివిటీ అనేది తీసుకోకుండా ముందుకు వెళ్ళడానికి ఇది ఒక మార్గం అనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి కర్కాటక రాశి వారికి మరింత కలిసి రావాలంటే భగవన్నామ స్మరణ అనేది ఎంతైనా అవసరం. ధన్యవాదములు.